నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. గంజాయి కేసులో 12 మంది అరెస్ట్. 1,40,000 విలువైన 23 కేజీల గంజాయి స్వాధీనం. కలెక్టర్ లక్ష్మీ షాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు ప్రదానం. ₹86.27 లక్షల వ్యయంతో అంతర్గత రహదారుల నిర్మాణానికై శంకుస్థాపన. శాసనసభ్యులు బోండా ఉమా. 63వ డివిజన్ ఉడా కాలనీలో 86.27 లక్షల వ్యయంతో 12 అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా నియోజకవర్గంలో శివారు డివిజన్లైన 63, 64 డివిజన్లో ప్రజా సమస్యలను గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 63వ డివిజన్ ఉడా కాలనీలో 86.27 లక్షల వ్యయంతో 12 అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. వేగవంతంగా నియోజకవర్గ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి చేశామని, 63, 64 డివిజన్లో అభివృద్ధి పనులు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. 2014-19 మధ్య కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉడా కాలనీ వంటి శివారు ప్రాంతాలలో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. 2019 నుండి అభివృద్ధి పనులు అటకెక్కాయని చెప్పారు. తాను మరలా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించానని, టెండర్లు పిలిచి రహదారుల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. రహదారుల సమస్య, డ్రైనేజ్, పార్క్ సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని బోండా ఉమా వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, లబ్బా దుర్గా, పైడి తులసి, లబ్బా వైకుంఠం, బత్తులకొండ, మోదుగుల గణేష్, కోలా శ్రీను, పెద్ది శ్రీను, మోతుకూరి ఖాసిం, బిడిఆర్, బాజీ, అన్వర్, మెహర్, రాము తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైనటువంటి చివరి డివిజన్లు 63, 64 ఈ ప్రాంతాలు గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాపండి. ఇవాళ వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వర్క్లన్నింటినీ, పెండింగ్ వర్క్లు ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన వర్క్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా ఇవాళ టెండర్లు పిలిచి వర్క్లు శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉడా కాలనీలో 12 రోడ్లు 86 లక్షల రూపాయలు, దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే ఇది కంప్లీట్ చేసి ఈ ఉడా కాలనీలో ప్రతి రోడ్డు అంగుళం కూడా వదలకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కు సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్లు కానీ ఏ విధంగా కూడా పెండింగ్ అనేది లేకుండా చేయటమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని పూర్తి చేస్తాం. గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు పడినాయి. తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 2019, 24 ఒక్క రోడ్డు కూడా దీంట్లో మొదలు పెట్టలేదు. దురదృష్టం. ఇవాళ మళ్ళా ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దీంట్లో నిరాఘంటంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిరోజు కూడా ఎక్కడో చోట శంకుస్థాపనలో ప్రతిరోజు కూడా ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ కేర్ వైద్య హోమియోపతి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. వైద్య శిబిరంలో అనుభవం కలిగిన ప్రముఖ వైద్యులు పేదలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజల కోసం డాక్టర్ కేర్ హాస్పిటల్ వారు ఉచితంగా బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు, చర్మ సమస్యలు, పీసీఓడీలకు సంబంధించిన పరీక్షలన్నీ నిర్వహించి ఉచితంగా మందులు అందించడం చాలా సంతోషకరమన్నారు. ప్రతి ఒక్క హాస్పిటల్ వారు అలోపతి అయినా,
హోమియోపతి అయినా లాభాలు ఆశించకుండా ప్రజలకు ఎటువంటి సేవలు చేస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. అప్పుడే హాస్పిటల్స్ పైన ప్రజలకు ఒక నమ్మకం వస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకోవాలని సూచించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వర్ధన్, డాక్టర్ అపర్ణ, స్వర్ణలత, కామేష్లను బోండా ఉమా అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, జాన్ వలి, ఎస్కే ఫర్వీన్, సుంకర కృష్ణ, మహేష్, గౌస్యా తదితరులు పాల్గొన్నారు. సింగనగర్ 59వ డివిజన్లో గంగానమ్మ గుడి సెంటర్లో డాక్టర్ కేర్ హోమియోపతి సెంటర్ వాళ్ళు మరి ఉచితంగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, ఆ మెడికల్ క్యాంప్ ద్వారా అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి బీపీ కానీ బ్లడ్ టెస్టులు కానీ చేసి వాళ్ళందరికీ అవసరమైనటువంటి మందుల్ని ఇక్కడే ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. హృదయపూర్వకంగా డాక్టర్ కేర్ హోమియోపతి యాజమాన్యాన్ని, సిబ్బందిని, డాక్టర్ని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తూ ఉన్నా. ప్రతి వాళ్ళు కూడా అది అటు అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ వీళ్ళందరూ కూడా తమ లాభాపేక్షని కొంచెం పక్కన పెట్టి ఇలాగా డివిజన్లోకి వచ్చి మరి ప్రజలకి మెరుగైనటువంటి సాధ్యమైనటువంటి ఉచిత సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ డాక్టర్ హోమియో కేర్ వాళ్ళు మరి అందరికీ కూడా ఉచితంగా మందులు ఇచ్చారు. చాలా సంతోషం. వాళ్ళ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇలాగా ఎవరైతే మెడికల్ క్యాంపులు పెడతానికి ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు కానీ, మా నాయకులు కానీ అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ హోమియో కేర్ వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తాం. అక్కడ సింగనగర్లో మేము అక్కడ మీకు ఫ్రీ మెడికల్ క్యాంప్ అందజేయడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా డాక్టర్ కేర్ మా సిఇఓ గారు డాక్టర్ ఏఎం రెడ్డి గారి తరఫున ప్రజలందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క హోమియోపతి మంచిగా న్యాచురల్గా అందరికీ తగ్గాలనే ఉద్దేశంతోనే మీ ఏరియాకు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మా అందరికీ, మా టీం అందరికీ కూడా ఏఎం రెడ్డి గారు, అలాగే డాక్టర్ సుజనా గారు, ప్రాముఖ్యంగా ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు మా అందరికీ ఈ యొక్క స్థలం ఇచ్చి ఈ యొక్క అవకాశం దయచేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన డాక్టర్ రెడ్డి గారి డాక్టర్ కేర్ అనే సంస్థ ద్వారా ఈరోజు 59వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలోని మా శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ కేర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులు డాక్టర్ కేర్ వారి ఆధ్వర్యంలో ఇప్పటికైనా సరే అభివృద్ధి చెందుతూ ఇదే విధంగా అన్ని చోట్ల పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి వారి బృందం ఎప్పుడు కూడా ప్రజల ఆశీస్సులతో ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ కేర్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం తెలుపు. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిదని తెలుగుదేశం పార్టీ యువనేత రవితేజ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారు ప్రజలు సేవ చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా 23వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ బాలస్వామి ఆధ్వర్యంలో సూర్యరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని యువనేత బోండా రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన ఓటు హక్కు కల్పించిందన్నారు. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిదన్నారు. ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. గత 5 సంవత్సరాల కిందట ఓటును సక్రమంగా వినియోగించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్ బాలస్వామి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైనదని, ప్రతి ఓటర్ మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు సేవ చేసే రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటు వేయాలన్నారు. గత 5 సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రజలు హామీలను నమ్మి ఓట్లు వేయడంతో 5 సంవత్సరాలు నానా అవస్థలు పడ్డారన్నారు. టీడీపీ సీనియర్ నేత ఎన్ సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేసే రాజకీయ పార్టీలని ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటర్లు విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యరావుపేటలో వివిధ ప్రధాన సెంటర్ల గుండా అవగాహన ర్యాలీ సాగింది. విజయవాడ
సెంట్రల్ నియోజక 23వ డివిజన్ స్థానిక డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా కార్పొరేటర్ అయిన నిలిబండ్ల బాలస్వామి గారి కార్యాలయం నందు జాతీయ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున యువకులందరితో కూడా చేపట్టడం చాలా అభినందిస్తూ ఉన్నాను. ఆనందకరంగా ఉంది. మరి ప్రతి ఒక్క యువత కూడా మన దేశ దిశ దశ నిర్దేశించేది ఓటు. మరి 5 సంవత్సరాలు మనం పరిపాలించేది ఎవరనేది మన ఓటు హక్కు అనే దాంతో నిర్ణయించుకునే పరిస్థితి. అలాంటి ఒక ఓటు హక్కుని మనందరం కూడా తప్పకుండా కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువతి కూడా జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా మరి భారతదేశం మొత్తం కూడా ఈ ఓటర్స్ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బోండా ఉమా గారి తనయుడు మా యువ నాయకుడు బోండా రవితేజ గారి ఆధ్వర్యంలో 23వ డివిజన్ సూర్యారావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఓటర్స్ దినోత్సవ అవగాహన ర్యాలీని మరి రవితేజ గారు ప్రారంభించడం జరిగింది. యువతంతా కూడా 18 సంవత్సరాలు నిన్న యువతంతా కూడా ఓటు హక్కు ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు వినియోగించాలని చెప్పి కోరుకుంటూ భారతదేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా మరి మనం ఓటు ద్వారా మంచి నాయకుల్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఓటర్స్ దినోత్సవం సందర్భంగా 23వ డివిజన్ మా కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాము. యువతంతా కూడా ఓటు హక్కు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని మరి అలాగే దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తారు కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని మరి సందేశాన్ని ఇస్తూ యువతీ యువకుల్ని జాయిన్ చేసుకుంటంతో పాటు ఎన్నికలలో ఓటు మిస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుంటూ ప్రజల్ని ఓటర్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం ఈనాడు నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు 23వ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బాలస్వామి గారి నాయకత్వంలో ముఖ్య అతిథిగా యువ నాయకుడు బోండా రవితేజ గారు పాల్గొని ప్రారంభించినటువంటి ఈ అవగాహన ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బు కన్నా పొదునైనటువంటి ఆయుధం ఓటు హక్కు ద్వారా మంచి పాలకులను ఎన్నుకునేటువంటి మన ప్రాథమిక హక్కుని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య పురోగమనానికి ఓటు పునాది వంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని, యువత తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కోరారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైనదని, ప్రజాస్వామ్య సమాజంలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింసా సాధనం ఓటు హక్కు అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనం రాజ్యాంగం పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. అర్హత, మతం, కులం, జాతి వంటి వివక్షతలకు తావు లేకుండా పొందిన ఓటు హక్కును పవిత్ర హక్కుగా పరిగణించాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్లుగా నమోదయ్యి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై స్థిరమైన విశ్వాసం కలిగి స్వచ్ఛమైన, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ చైతన్య, ఎన్ఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ చంద్రమౌళి, జిల్లా కోఆర్డినేటర్ కె రమేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి యుగేందర్, కళాశాలల విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యత ప్లకార్డ్ ప్రదర్శించి ర్యాలీలో పాల్గొన్నారు. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే పరంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా నేషనల్ ఓటర్స్ డే పిల్లలందరినీ ఓటర్స్ అందరినీ మొబిలైజ్ చేస్తూ చేయడం జరుగుతూ ఉంది. సో ఐ ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఓటింగ్ అనేది ఈసారి థీము. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే 18 ఇయర్స్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఓటర్గా నమోదు కావడము. సో నమోదు అయిన వాళ్ళందరూ ప్రతి ఎలక్షన్లో వెళ్ళి తప్పకుండా ఓటు వేయడము. సో ఇప్పుడు డెమోక్రసీలో మనకందరికీ తెలిసే ఉంది ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో, ప్రాముఖ్యత ఉంది. అలాగే ఓటు వేయడం వల్ల ఎంత చక్కటి మనకు డెవలప్మెంట్ కానీ దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున సో ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో, ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ
డిస్టిక్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన ఆ జిల్లాలు ఉన్నాయో, అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓటు గురించి, ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని, సో ఓటును మన హక్కు, సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 లభించింది. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకునేందుకు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయటం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ లక్ష్మీషా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న లక్ష్మీషాను సిఎస్ విజయానంద్తో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు అభినందించారు. ఈ ఓటు హక్కును కూడా నేను నిబద్ధతతో నా సొంత ఊరిలో, నేను పుట్టిన గ్రామంలో ఓటరుగా నమోదవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు 2 సార్లు న్యాయ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న ఓటు. అందుచేత ఓటు విలువ నాకు కూడా తెలుసు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఓటరుగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అన్న అనుభవంతో రాష్ట్రంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను స్థాపించి ఓటర్ల హక్కులు కాపాడటం, ఓటు నిబద్ధత గురించి చెప్పడానికి ఒక ప్రత్యేక ఉద్యమాన్ని మేము సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా గత ఎన్నికల్లో నిర్వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో భాగంగా మేము కొన్ని సందర్భాల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు కూడా వేయటం, దాంట్లో ఉత్తీర్ణులు కావటం కూడా జరిగింది. ప్రజాస్వామ్యంలో కంటకంగా మారిన ముఖ్యంగా వాలంటీర్స్ అనే ఒక విష సాంప్రదాయాన్ని తుడిచిపెట్టాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు హైకోర్టుకు వెళ్ళి ప్రజా ప్రయోజన వాయిద్యం వేసిన తర్వాత దరిమిలా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు వీళ్ళందరినీ శాశ్వతంగా తొలగించడం కూడా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకునే సందర్భంగా అనేక రకాల అవరోధాలు, ముళ్ళ కంచెలు, అనేక ప్రతికూల పరిస్థితులు గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సింది అధికార యంత్రాంగానికి ఎంత బాధ్యత ఉందో, నిబద్ధతగా ఉండే పౌర సమాజానికి కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. As all of us know, since 2011, we are celebrating National Voters Day all over the country on January 25th. Which is the day on which the Election Commission of India has been formed. Normally, the foundation day of Election Commission of India, we will be celebrating it as National Voters Day. And as Dr. Ramesh Kumar Garu has mentioned, interestingly, it is coming one day before the Republic Day. So, under Article 324, the Constitution has empowered the Election Commission of India with an independent status and a duty to supervise, direct and control the preparation of electoral rolls, conduct of all elections to Parliament and to the legislature of every state, and also to the offices of the President and Vice President of the country. Today we are celebrating this 15th National Voters Day, a day which is dedicated to the power of our votes and the foundation of the Election Commission of India. The theme of this year's celebration is "Nothing like voting, I vote for sure," which emphasizes the importance of exercising our right to vote and making our voices heard. As President of India said on the 14th National Voters Day, the vastness and diversity of our democracy is a matter of pride for all of us. Our democracy is built on the foundation of free and fair elections, and it is our responsibility as citizens to participate in this process. Voting is not just a right. Voting is not just a right, it is also a privilege. It's a privilege to live in a country where we have the freedom to choose our leaders and to hold them accountable. By participating in the electoral process, we can make our voices heard and help to shape the future of our nation.
2047 సంవత్సరం నాటికి మన దేశంలోని ప్రతి వ్యక్తికి బీమా రక్షణను అందజేయటమే ప్రధాన లక్ష్యంగా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ కొల్లిపర ప్రసాద్ తెలిపారు. భారతదేశంలోని అగ్రగామి బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని 23 బ్రాంచుల ఇన్సూరెన్స్ ప్రమోషన్స్ ఆయా నగరాల్లో సంకల్ప యాత్ర పేరిట భారీ అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో టాటా ఏఐఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ కె ప్రసాద్ మాట్లాడుతూ 2047 సంవత్సరం నాటికి మన దేశంలోని ప్రతి వ్యక్తికి బీమా రక్షణను అందజేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికి బీమా రక్షణ అనే లక్ష్యాన్ని ఈ సంకల్ప యాత్ర ద్వారా అవగాహన తీసుకురావటం ఎంతో ఆనందదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జగదీష్ బాబు, చక్రవర్తి, జీకే చైతన్య, రవికుమార్, సంతోష్, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఏదైతే ఉందో 2047కి ప్రతి భారతీయుడికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశం తీసుకుందండి, ఓత్ తీసుకుంది. సో దానిలో భాగంగా ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అండి, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మన విజయవాడ నుంచి ఏదైతే మన ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి సహకారంతో, మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ఏదైతే ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ ఉన్నారో వీళ్ళందరి సహకారంతో మేమందరం కూడా ఈరోజు విజయవాడలో అవేర్నెస్ యాక్టివిటీ క్రియేట్ చేయడం జరుగుతుందండి. మీరు అనుకోవచ్చు ఈ అవేర్నెస్ యాక్టివిటీ ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా మనం చూస్తే 2-3 సంవత్సరాల క్రితం పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చింది. సో ఆ సిచ్యుయేషన్లో చాలామంది బ్రెడ్ వినర్స్, అంటే ఎవరైతే ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళో వాళ్ళందరూ ఎర్నింగ్ కెపాసిటీ కోల్పోయారు. ఆ ఫ్యామిలీస్ అన్ని రోడ్డును పట్టడం జరిగింది. సో ఇటువంటి సిచ్యుయేషన్లు ఫ్యూచర్లో కూడా రావచ్చండి, నేచురల్ కలామిటీస్ కానివ్వండి, ఏదైనా ఫ్యూచర్లో కూడా రావచ్చు. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ ఏమొచ్చినా కూడా దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎవ్రీవన్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్. అలాగే మీరు మీడియా మిత్రులకు కూడా నా యొక్క విన్నపం అండి, ఈ అవేర్నెస్ అనేది అందరికీ ప్రతి భారతీయుడికి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే ఐఆర్డీఏ తీసుకుందో దాన్ని మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటామండి. గంజాయి కేసులో 12 మంది నిందితులను ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి సుమారు 1,40,000 విలువైన 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాహి రాష్ట్రంగా మార్చాలని ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరిగిందని, గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలకు వచ్చిన సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న 12 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి సుమారు 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరంతా వేర్వేరు మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని నగరంలోని పలు ప్రాంతాల్లో యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సా చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోని కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఏమైనా గంజాయి సాగు, మత్తు పదార్థాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం సంబంధించిన సమాచారాన్ని మీ దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాలిటీ 20 కేజెస్ ఆయన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 9 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళ 9లో వీళ్ళందరూ 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది.
అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు, దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. సత్యనారాయణపురంలోని వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రికి చెందిన రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బివి గురునాథ్ శర్మ తెలిపారు. శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ సహకారంతో సత్యనారాయణపురం శివాలయం దగ్గర శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరు కానున్నట్లు వివరించారు. ప్రత్యేక అతిథిగా టీడీపీ బ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు గార్లపాటి విజయ్ కుమార్ హాజరవుతారని, అతిథుల చేతుల మీదుగా వైద్య శిబిర ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. డాక్టర్ గురునాథ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్లు, ఎముకలు, వెన్నుపూస, చిన్నపిల్లల వైద్యం, దంత వైద్యులు, జనరల్ మెడిసిన్ వైద్యులు, ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని సంబంధిత వైద్య సేవలు అందిస్తారన్నారు. షుగర్, బీపీ, ఈసీజీ, బిఎండి, వైబ్రో చెక్ పోస్టులు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీషారాణి మాట్లాడుతూ, వైద్య శిబిరంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన 10 మంది వైద్యులు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి మేఘన, సిఆర్టీ డయాబెటాలజీ అండ్ మెటాబోలిక్ డిజాస్టర్ వైద్యులు విట్టం శెట్టి శశాంకర్, పంచకర్మ స్పెషలిస్ట్ వైద్యురాలు సింధు భూమిడి, దీర్ఘకాలిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ పి జగదీష్, క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వై శేషసాయి తదితరులు పాల్గొని వైద్య శిబిరంలో అందించనున్న వైద్య సేవల గురించి వివరించారు. ప్రజలంతా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా వైద్య సేవలు పొందాలని కోరారు. వేద హాస్పిటల్ అందరికీ మంచి వైద్యం అందుబాటులోకి రావాలని ఒక మంచి ఎయిమ్తో స్టార్ట్ చేశాము. గత 6 ఏళ్ల నుంచి ఎంతోమందికి సత్యనారాయణపురము చుట్టుపక్కల చాలామంది మేము మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా డిపార్ట్మెంట్లు మా దగ్గర ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 26వ తారీఖున ఒక మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో చాలామందికి బిఎండి టెస్టులు, షుగర్ టెస్టులు, ఈసీజీ ఇంక ఇలాంటి టెస్టులు ఎన్నో ఫ్రీగా చేస్తున్నాము. దాదాపు 14 డిపార్ట్మెంట్ డాక్టర్లు దీంట్లో పాల్గొంటున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జను, ఆర్థోపెడిషియన్స్, స్పైన్ సర్జన్సు, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్ పాల్గొంటున్నాయి. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని అలవాటు చేసుకొని అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాము. సో అందరూ ఈ క్యాంపుకి విచ్చేసి అందరు డాక్టర్ని ఫ్రీగా కన్సల్ట్ చేసుకొని మంచి అడ్వైస్ తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నెల 26వ తారీఖున మేము ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో బీపీ, షుగర్, వైబ్రో చెక్, బిఎండి టెస్టులన్నీ ఫ్రీగా చేస్తున్నాము. ఈసీజీ కూడా, అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఫ్రీగా ఇస్తాము. సో మా స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు 8 to 2 o'clock. సో ఈ సర్వీస్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్యాంప్లో మనం స్పెషల్గా క్రానిక్ డిజార్డర్స్ అంటే మోకాలు నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఎక్కువగా మన ఆయుర్వేదిక్లో మంచి సొల్యూషన్స్ ఉంటాయి. ఇలానే కాకుండా నరాలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి లైక్ బెల్స్ పాల్సీ కానీ, ఫేషియల్ పాల్సీ కానీ, పెరాలిసిస్ కానీ ఇలాంటి వాటికి అండ్ అంతేకాకుండా మైగ్రెయిన్, సైనసైటిస్ వంటికి కూడా బాగా ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే సోరియాసిస్ కానీ, స్కాల్ప్ సోరియాసిస్ కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికి కూడా మనకి ఔషధ అంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పంచకర్మాస్ అని కూడా స్పెషల్గా చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేసుకొని పేషెంట్కి ఎలా అయితే మనం శమన ఔషధీస్ అంటే నార్మల్గా మెడిసిన్స్ ఇచ్చి తగ్గకపోతే అప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్ అలాంటివి చేస్తామన్నమాట. సో అందరూ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ నెల 26వ తారీఖు అనగా ఆదివారము మన శివాలయం సీతారామ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం
మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహింపబడుతోంది. ఈ క్యాంపులో దగ్గర 14 మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ పాల్గొంటారు. కావున తామెల్లరూ ఈ 14 మంది డాక్టర్ల సర్వీసెస్ని ఉపయోగించుకొని మీకు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటికి ఉచితంగా సొల్యూషన్స్, అట్లాగే ఉచితంగా ఎవరెవరికి అవసరమో వారికి ఈసీజీ, రక్త పరీక్షలు, అవసరమైతే ఇంకేమైనా మా ద్వారా ఉచితంగా సేవలు పొందగలరు. అట్లాగే అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ముఖ్యంగా వెన్నుపూస సమస్యలు, పక్షవాతము, మైగ్రేన్ వంటి, అట్లాగే కీళ్ళవాతము, ఆటోఇమ్యూన్ డిజీజెస్ వంటి వాటికి ఈ క్యాంప్ నందుకు స్పెషలైజ్డ్ డాక్టర్స్ వచ్చి మీకు సలహాలు ఇచ్చారు. సో ఈ నెల 26వ తారీఖు సండే మనకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ హాస్పిటల్లో. సో ప్రతి పెద్దలందరూ వాళ్ళ పిల్లలకి అవసరమైన టెస్టులు, కావాల్సిన హైట్ వెయిట్ చెక్ చేయడానికి, తర్వాత వాళ్ళకి అవసరమైన డౌట్స్ ఏంటైనా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సినవన్నీ నేను ఉచితంగా అన్ని విధాలుగా మీకు సహాయపడతాము. సో అక్కడ ఉన్న నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స నిర్వహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ చికిత్స అనంతరం చక్కగా కోలుకున్నారు. దాదాపు 40 రోజుల పాటు చికిత్సను అందించిన అను వైద్యులు పేషెంట్ ప్రాణాలను కాపాడి అద్భుతం చేశారు. ఈ అత్యంత అరుదైన అతి క్లిష్టమైన చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు అను హాస్పిటల్లో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ అనేక ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి తమ హాస్పిటల్లో విజయవంతంగా చికిత్స అందించామన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇంటర్నేషనల్ రేడియాలజీ, సర్జరీ, ఎనెస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో కృషి చేశారని తెలిపారు. దాదాపు 40 రోజులు చికిత్స అందించి రోగి పూర్తిగా కోలుకునేలా చేసిన అను వైద్య బృందానికి డాక్టర్ జి రమేష్ అభినందనలు తెలిపారు. ఈ విజయం అను కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ లివర్ ఫెయిల్యూర్తో పొట్టలో నీరు చేరటం, ప్లేట్లెట్స్ పడిపోవటం, హిమోగ్లోబిన్ క్షీణించటం, ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ కావటంతో మోకాలు కింద నుంచి పాదం వరకు పెద్ద గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అను హాస్పిటల్లోని బహుళ విభాగాల ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించామని తెలిపారు. టిప్స్ అనే విధానంలో లివర్లో స్టెంట్ వేసి లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరిచామని, తద్వారా పొట్టలో నీరు చేరకుండా నియంత్రించామని తెలిపారు. కాలికి గ్రాఫ్టింగ్ చేసి గాయాన్ని నయం చేయగలిగామని తెలిపారు. హిమోగ్లోబిన్, ప్లేట్లెట్ స్థాయిలను మెరుగుపరిచి ప్రాణాపాయం తగ్గించగలిగామని, దాదాపు 40 రోజులు చికిత్స ఫలితంగా పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు, అత్యాధునిక సాధన సంపత్తి ఒకే చోట ఉండటం ద్వారా ఈ అత్యంత క్లిష్టమైన ఈ చికిత్సను అను హాస్పిటల్స్ లో విజయవంతంగా నిర్వహించగలిగామని డాక్టర్ భవానీ శంకర్ తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సతీష్ చైతన్య, డాక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇనీషియల్గా వచ్చినప్పుడు చాలా వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ తోటి, కాన్స్టెంట్గా పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బరంతో, అండ్ ఆయనకి ఎడంకాలు ఇన్ఫెక్షన్ రావడం వల్ల మొత్తం కంప్లీట్గా పెద్ద వుండులాగా ఏర్పడింది. సో హిమోగ్లోబిన్ కూడా బాగా 4 పాయింట్లతోటి, ప్లేట్లెట్స్ ఒక 20,000 తోటి, ఇలా వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు మేము కూడా ఏంటంటే ఆల్మోస్ట్ హోప్స్ అనేవి మాకు కూడా పెద్ద ఎక్కువ లేకుండే యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వాళ్ళ పేషెంట్ యొక్క రిలేటివ్స్ యొక్క విల్ పవర్ అండ్ మా ప్రయత్నం మేము చేయడం వల్ల కానీ, బట్ ఈరోజు ఆయన కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నార్మల్గా ఆయన పనులు ఆయన చేసుకునేలాగా నిలబడ్డారు. సో ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ వన్ డాక్టర్, ఇట్స్ బేసికల్లీ టీమ్ ఎఫర్ట్. మా దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ రమేష్ సార్, రవిశంకర్ సారు, సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి సతీష్ చైతన్య సారు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రవికిరణ్ సారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నేను, అంటే రెగ్యులర్గా ఎనస్థీషియా సపోర్టు, ఇలా అందరూ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా పీరియడికల్గా మానిటరింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 35 to 40 days హాస్పిటల్లో ఉన్నారు ఆయన.
అండ్ ఇనీషియల్గా ముందు లివర్ ఫెయిల్యూర్కి సంబంధించి పొట్టలో నీరు రాకుండా టిప్స్ అని ఒక కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఒకటి చేసి ముందు పేషెంట్ని కొంచెం స్టెబిలైజ్ చేయగలిగాము. అండ్ తర్వాత సతీష్ చైతన్య సార్ కాలుకి గ్రాఫ్టింగ్ అనేది చేసి ఆ వూండ్ దానికి సంబంధించి చేశారు. అండ్ రమేష్ సార్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా మాకు అవసరమైన సజెషన్స్ ఇస్తూ ఇలా చేద్దామని కాన్స్టెంట్గా మానిటరింగ్ చేసుకుంటూ మనకు ఏదైనా ప్రాబ్లమాటిక్ కేసెస్ ఉన్నప్పుడు, బాగా రిస్క్ కేసెస్ ఉన్నప్పుడు మనం అందరం హైదరాబాద్ అన్నది ఫస్ట్ డెస్టినీగా తీసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈయనకి జరిగిన టిప్స్ అనే ప్రొసీజర్ ఉంది చూసారా, అది విజయవాడలో ఎక్కడ అన్నది చేయరు. విజయవాడే కాదు, ఈవెన్ వైజాగ్ నగరంలో కూడా ఇటువంటి ప్రొసీజర్స్ అందుబాటులో లేవు. ఏదైనా ఇటువంటి ప్రొసీజర్ చేయించుకోవాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిందే. హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్లో మాత్రమే ఇటువంటి ప్రొసీజర్ అందుబాటులో ఉంది. దీని మూలంగా ఏమవుతుందంటే పేషెంట్ ఆర్థికంగా సరిగా లేకపోయినా వాళ్ళు జబ్బుతో బాధపడిపోవాల్సిందే తప్ప, లేకపోతే లైఫ్ అలా ఎండ్ అయిపోవటమే తప్ప వైద్యం అనేది పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ వచ్చాక ఇతని పరిస్థితి ఏంటంటే, అప్పుడు నారాయణ మా దగ్గరికి వచ్చినప్పుడు లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి పొట్ట బాగా నీటితో ఉబ్బిపోయి కాలంతా గాయం ఉందన్నమాట. అంటే శక్తి పూర్తిగా లేదు, లివర్ ఫెయిల్ అయిపోవటం వల్ల కాలి గాయం మానదు. ఆ నీరు అన్నది తగ్గకపోతే ఆ కాలి గాయం మానే పరిస్థితే ఉండదు. అది అలాగే సెప్టిక్ అయిపోయి ప్రాణాపాయం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ నీరు తగ్గించడానికి ఫస్ట్ ఈ ప్రొసీజర్ అన్నది చేయటం అన్నది జరిగింది. టిప్స్ అనే ప్రొసీజర్ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అన్నమాట. నాకు కాలుకు కొద్దిగా అంత గాయం అయిందని హైదరాబాద్ వెళ్ళానండి సుప్రజ హాస్పిటల్కు. అక్కడ ఒక 6-7 లక్షలు పెట్టారు, కాళ్ళు మొత్తం ఆగం చేసి మంచిగా లేదంటే మా అత్తగారికి విజయవాడ అండి, మా బొమ్మ వెంకటేశ్వరరావుని, ఆయన తెలిసిన అనుమని ఇలా అలా తీసుకొచ్చి నెల 20 రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నానండి. తర్వాత ఈ డాక్టర్ గారు, రమేష్ సార్ గారు, భవానీ శంకర్ గారు, సతీ చైతన్య గారు అందరు నాకు సహకరించి నా పని నేను చేసుకునేటట్టు మంచిగా చేశారండి. మంచిగా నడుస్తున్నా, చాలా మంచిగా ఉందండి. అసలు నేను బతకనని ఇంటికి పంపించారండి వాళ్ళు. ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా అనిపించిందండి, చాలా సంతోషకరంగా. జార్జియా దేశంలో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తామని మోసం చేసిన ఆల్ఫా ఎడ్యుకేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఎంబీబీఎస్ విద్యార్థి తండ్రి కరణ్ కుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జార్జియా దేశంలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తామని ఆల్ఫా ఎడ్యుకేట్ సంస్థ మోసం చేసిందన్నారు. 20 లక్షలు వసూలు చేసి తాత్కాలిక వీసాపై 7 విద్యార్థులను జార్జియా తీసుకువెళ్లారన్నారు. తాత్కాలిక ఎడ్యుకేషన్ వీసా కేవలం 3 నెలలు మాత్రమే అమల్లో ఉంటుందని, ఇప్పుడు 8 నెలలు కావస్తుందని, ఆ విద్యార్థుల పరిస్థితి తమకు అర్థం కావటం లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. బాబుని ఎంబీబీఎస్ చదివించడానికి జార్జియా దేశం పంపించానండి. ఆల్ఫా ఎడ్యుకేర్ అనే కన్సల్టెన్సీ ద్వారా యామల అఖిల్, యామల అంకయ్య, యామల సుబ్బలక్ష్మి, దుమ్ము మోహన్, దుమ్ము ప్రశాంత్ అనే వాళ్ళు, ఆ దుమ్ము మోహన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా నాగలంక మండలం సంగమేశ్వరం అనే గ్రామంలో ఉంటాడు. సో అతను మమ్మల్ని తీసుకెళ్ళి వీళ్ళకి పరిచయం చేసి మా పిల్లలను పంపించడం జరిగింది. సో చాలా మోసపూరితమైన మాటలు చెప్పాడు దుమ్ము మోహన్, దుమ్ము ప్రశాంత్. చెప్పి మా పిల్లలుగా చూసుకుంటామని చెప్పి ఎంబీబీఎస్ చదివించిన జాతి దేశం పంపించారు యామల అఖిల్ ద్వారా. సార్, మే నెలలో మా పిల్లల్ని మా బాబుతో పాటు దరిదాపు 7 పిల్లల్ని, 4 ఆడపిల్లలు సార్, 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలను తీసుకుని జార్జియా దేశం తీసుకెళ్లారు సార్. తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే, ఈ ఆల్ఫా ఎడ్యుకేర్కి అక్కడ ఎంబీబీఎస్ చదివించడానికి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనే యూనివర్సిటీ తీసుకెళ్లారు. ఈ కన్సల్టెన్సీకి ఆ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదు. మేము చదివిస్తామని తీసుకెళ్ళి అక్కడ వేరే మధ్యవర్తులకు అప్పగించారు మా పిల్లల్ని. మా పిల్లల మధ్యవర్తులకు అప్పగించి 3 నెలల వీసాతో తీసుకువెళ్ళి 3 నెలల లోపు మళ్ళీ వీసా రెన్యువల్ చేయాలి. అక్కడ వీసా రెన్యువల్ చేయకుండా అక్కడి నుంచి బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు సార్. బ్లాక్మెయిల్ మొదలుపెట్టి అధిక మొత్తంలో డబ్బులు మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు తెలిపారు. ప్రథమంగా వాసవి అమ్మవారికి తిరుప్పవాడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
వన్ టౌన్ పూజారివారి వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజతోత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, గౌరవ సలహాదారులు సిఏ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించనున్నామని తెలిపారు. పూజారివారి వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 27వ తేదీన జరిగే అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పారేపల్లి రాకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రజతోత్సవ కార్యక్రమాలలో భాగంగా 27వ తేదీన వాసవి మూలమంత్ర హోమం, అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని చెప్పారు. 28వ తేదీన అష్టలక్ష్మి సహిత నారాయణ హోమం, పురాణ ప్రవచన బ్రహ్మశ్రీ వేమ సుబ్రహ్మణ్య గుప్తాచే శ్రీ వాసవి పురాణం, వాసవి అమ్మవారికి లక్ష తులసి అర్చన జరుగుతుందని వివరించారు. 29వ తేదీన మృత్యుంజయ పాశుపత హోమం, నవగ్రహ హోమం, అపమృత్యు నివారణ, వాసవి వ్రతములు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ వాసవి అమ్మవారికి తిరుప్పవాడే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుందని, విశేష సంఖ్యలో మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 31వ తేదీన 102 మంది కన్యలతో కళాశాల ఊరేగింపు, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, అమ్మవారి మోక్షగుండం సందర్శన హోమం, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు. అనంతరం ఆఓప రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల్లో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. వాసవి ఫౌండేషన్ వివికే నరసింహరావు గారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం జరుగుతున్నది అని మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఎవరైనా ఒక సంవత్సరం చేసి రెండో సంవత్సరం వచ్చి వాళ్ళు ఉండొచ్చు, ప్రెసిడెంట్గా ఉండకపోవచ్చు, చేయకపోవచ్చు. కానీ అలా కాకుండా నరసింహరావు గారు 20 సంవత్సరాల నుంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆర్థికంగా ఆయన మరీ ఎక్కువగా కానప్పుడు కూడా కష్టపడి ఈ ఆర్య వయసుల మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రజతోత్సవం 25 years యానివర్సరీ. మరి ఒక సంస్థ 25 years చేయడం అనేది చాలా గొప్పతనం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక్కరోజు అయితే ఈ సంవత్సరం 27వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క బ్రోచర్ని రిలీజ్ చేయమని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి, వారి యొక్క కమిటీ సభ్యులకి, పెద్దలు శంకరరావు గారికి, రమేష్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రజతోత్సవ సందర్భంగా ఈ మహిళా కార్యకర్తలందరూ కూడాను వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కేవలం ఒక కులానికే కాదు, అందరి మహిళలు కూడా ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా వాళ్ళకి కావలసిన వసతులన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళకి మంచి ఉత్సాహంగా ఆమె ఆత్మార్పణ చేసినటువంటి విషయం ఏ సందర్భంలో చేశారని తెలియపరుస్తూ చక్కటి ఉత్సవాన్ని చేసుకుంటూ ఆ ఉత్సవంలో అందరికీ మహిళలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభ్యులందరినీ కోరుకుంటూ మన ఈ సందర్భం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మా వితరణని మీరు పొందవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఏటా చేసేదానికి ఈ సంవత్సరం రజతోత్సవంగా చేసుకోవడాన్ని మరి అందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క చరిత్ర ఇతరులకు అందరికీ కూడా మరి అందరికీ తెలియపరిచి చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజున చేయాల్సినగా అందరినీ కోరుతున్నాం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే
ఎప్పటి నుంచో వాసవి ఫౌండేషన్ యొక్క అభ్యర్థనలు ఎన్నో ప్రభుత్వాలకి చెప్తున్నప్పటికీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా టీజీ భరత్ గారు, అలాగే శ్రీరామ్ తాతయ్య గారు, డూండి రాకేష్ గారు చొరవ తీసుకొని ఈ పని మీద మరి ప్రభుత్వం ఏర్పడంగానే మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నటువంటి వైశ్యుల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి చెప్పటం, దానికి వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది నేను పాల్గొనటమే కాదు, ఇది ఒక అధికారికంగా కూడా మనం చేద్దాము, అమ్మవారి గురించి మరి అందరికీ తెలియపరిచేటట్టుగా ఉండాలని వారు అనుకోవటం, దాన్ని వెంటనే కార్యాచరణ చేయటం, మా పెద్దలందరూ కృషి చేయటం వల్ల ఏర్పడినటువంటి ఈ కార్యక్రమానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని డిప్యూటీ రవాణా శాఖ అధికారి ఏ మోహన్ సూచించారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని, అప్పుడే ఆటో కార్మికుల పట్ల ప్రయాణికులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రకృతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు సభ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం ద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుందన్నారు. చివరికి డ్రైవర్ కూడా సురక్షితంగా ఇంటికి చేర్చుకోవచ్చునన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నగరంలో ఆటో కార్మికుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, త్వరలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పోలీస్ ఏడీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ప్రయాణికుల నుంచి ఛార్జీ తీసుకోవాలన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో సుమారు 500 మంది పైగా మృతి చెందారన్నారు. ఆటో కార్మికులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య నివారించవచ్చునని తెలిపారు. మరి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓవర్లోడింగ్ చేయకుండా పోవడము, అలాగే ప్రయాణికులతో మర్యాదగా బిహేవ్ చేయడము, అట్లాగే ఫేర్స్ ఎక్సెస్గా కలెక్ట్ చేయకపోవడం, అన్ని విషయాల గురించి కూడా, అట్లాగే లగేజీలు ఆటోలుగా తిరగకపోవడము, అట్లాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి పర్మిషన్లో ఉన్న 8650 ఆటోలు తప్ప మిగిలిన ఆటోలకి విజయవాడ నగరంలో ప్రవేశం లేకుండా చేసే విధానాన్ని గురించి, అలాగానే తిరిగిన వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో అందరినీ కూడా చైతన్యవంతులు చేసి మన విజయవాడ నగరంలో ప్రమాదాలు తగ్గించుకోవడానికి రవాణా శాఖ, పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమాల్లో దాదాపు 400 నుంచి 500 మంది ఆటో డ్రైవర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ భద్రతా నియమాలను పాటించాలని, మరి అలాగే మీ ద్వారా విజయవాడ నగర ప్రజలకి, ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది, రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించండి, హెల్మెట్లు ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడింగ్ వెళ్ళకండి. ఈ 6 నినాదాలతోనే మన రవాణా శాఖ ప్రమాదాలతో, మానవ తప్పిద ప్రమాదాలను 80% తగ్గించడానికి మేము కృషి చేస్తున్నాం. కనీసం ఈ సంవత్సరం ఒక 25 నుంచి 50% ప్రమాదాలు తగ్గించి, గత సంవత్సరం చనిపోయిన 430 మంది కాకుండా ఈసారి కనీసం 200 మంది ప్రాణాలు కాపాడాలని పోలీస్ శాఖ, రవాణా శాఖ కృషి చేస్తున్న భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి కేసులో 12 మంది అరెస్ట్, 1,40,000 విలువైన 23 కేజీల గంజాయి స్వాధీనం. కలెక్టర్ లక్ష్మీ షాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు ప్రదానం. $86.27 లక్షల వ్యయంతో అంతర్గత రహదారుల నిర్మాణానికై శంకుస్థాపన, శాసనసభ్యులు బోండా ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.